ఓం శ్రీ సాయిరామ్. పరిప్రశ్న గ్రంథం నుండి కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. హిస్లాప్ ఒక యోచనకు మరి ఒక యోచనకు మధ్య క్షణము అందు ఒక భాగము అంతకాలము విరామం ఉండి తీరవలను. అట్లే నిద్రావస్థకు జాగ్రత్త అవస్థకు మధ్య కూడా ఆ రెండింటికి మధ్య ఉన్నటువంటి స్థితికి కొంత ప్రత్యేకత ఉన్నదనట్లో ఏ సందేహము లేదు. సాయి అది ఏమిటో తెలుసుకో. నిద్రావస్థకు మెలకువకు మధ్య ఉన్నటువంటి విరామమును కనుగొనుటకు ప్రయత్నమును కొనసాగించు. ప్రేమతో ఆ పని చేయి. ఇస్లాం శవమును చూచుట ద్వారా ఎవరైనా దేహము దానికదే స్వతంత్రముగా జీవత్వమును కలిగలేదని అర్థము చేసుకొనవచ్చును. కానీ జడమైన ఈ దేహముతో మనసును ఎట్లు అనుబంధము చేయగలము? సాయి జడమైన దేహం ఉన్నది, పర చైతన్యం ఉన్నది. ఈ రెండింటి మధ్య మనసు ఉన్నది. ఇది కూడా జడమే, కానీ అది చైతన్యముతో ప్రేరేపింపబడటం వలన జీవత్వము ఉట్టిపడినట్లుగా గోచరించును. దీనిని కాల్చిన ఇనుపగడ్డితో పోల్చవచ్చును. అగ్నిలో వేడి చేసిన ఇనుపగడ్డి కాలుటకు కారణము దాని అణువణువులోకి అగ్ని చుచ్చుకుపోవటయే. అంటే కాల్చున్నది ఇనుపగడ్డి కాదు, అగ్ని. ఈ మిథ్య అంతా ఆలోచన నుండి బయలుదేరుతున్నది. అహంను దేహంతో ఏకీకృతము చేయటచే దేహభ్రాంతిచే అన్ని కష్టములు చిక్కులు ఏర్పడుతున్నాయి. అహంను దేహముతో ఏకీకృతము గావించున్నది మనసే. కాబట్టి ఆ మనసు సహాయంతోనే అంతర్ముఖుడై విచారణ, విచక్షణ, పరిత్యాగం ద్వారా మానవుడు తన నిజ స్వభావమును తెలుసుకునవలను. ఇక్కడ మనసు అనేటువంటి పదములు అహంకారము, బుద్ధి కూడా కలిసి ఉన్నాయి. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్.